ఇదిగోండి జెల్ రెడీ అయిపోయింది. బా చల్లగా హాయిగా ఉంది. రాసుకుని చక్కగా పని చేసుకుంటున్నాం అనుకోండి, ఏం తెలియదు, చక్కగా అలా ఉంటుంది. ఎంతగా చేంజ్ చెప్పండి, అంత కలిపి 10 రూపాయలు. మీకే తెలుస్తుంది కదా లైవ్ రిజల్ట్. ఓకే, పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుండాలని ఈరోజు వీడియో అండి. ఏం లేదు, ఈరోజు వీడియోలో మీకు ఒక మంచి ఫేషియల్ చూపించబోతున్నాను. ఖరీదైన ఫేషియల్స్ ఏం అవసరం లేకుండా మన ఇంట్లోనే ఒక సింపుల్ ఇంగ్రీడియంట్స్, మన ప్రతి ఒక్క ఇంట్లోనూ ఉండే ఐటమ్స్ తోటి మీకు ఒక మంచి ఫేషియల్ షేర్ చేస్తున్నాను. అయితే ఇక్కడ మనం వంటగదిలోకి వెళ్ళి కొంచెం ప్రిపేర్ చేసుకోవాల్సినవి ఉన్నాయి, అది చేసుకుని వద్దాము. చాలామంది ఏంటంటే రీసెంట్గా నేను ఫేషియల్కి బయటకు వెళ్ళినప్పుడు అప్పుడు చాలామంది కామెంట్ చేశారనమాట, సునీత గారు మీరే బ్యూటీషియన్ కదా, మరి మీకు ఇవన్నీ ఎందుకండి అని చెప్పి. వాస్తవమేనండి, నేను బ్యూటీషియన్నే. కాకపోతే ఏంటంటారు, పెరటి వైద్యం ఇంటి వైద్యం ఏదో సామెత ఉంటుంది, ఏంటి గుర్తొస్తే చెప్పండి. అంటే మన డాక్టర్ మనం అయినా కూడా మన ట్రీట్మెంట్ మనమే చేసుకోలేం కదా అన్న టైప్లో ఏదో సామెత ఉంటుంది, గుర్తొస్తే కమెంట్ చేయండి. అయితే ఇవన్నీ కాదు కానండి, నాకేంటంటే కొంచెం బద్ధకం, అన్ని పనులు చేస్తా కానీ నాకు నేను సెల్ఫ్ కేర్ విషయానికి వస్తే కొంచెం బద్ధకం అనమాట. ఇవాళ చేస్తాను, మొదలు పెడతాను, పెద్ద శపథాలు చేసేసి అబ్బా ఇంకేముంది అసలు చేసేయాలని మొదలు పెడతా, కానీ అదొక్కటే మట్టికి ఫాలో అవ్వలేనమాట. దాని మూలంగా మంత్లీ మెయింటెనెన్స్ కింద అన్నట్టుగా నేను వెళ్ళానండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. అంటే ఫేషియల్ కాకుండా ఇసోదంతా ఎందుకని అనుకోకండి, ఇది కూడా ఇంపార్టెంటే. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనం ఫ్రూట్స్ తెచ్చుకుంటున్నామండి బజార్ నుంచి. తెచ్చుకున్నప్పుడు యాపిల్స్ కానివ్వండి, ఇంకా ఏమైనా కానీ, స్పెసిఫిక్గా యాపిల్సే అనుకుందాము, బత్తాయిలు యాపిల్సే అనుకుందాము. తేంగానే కనుక మనం ఆ ఫ్రెష్ ఫ్రూట్స్ని ఎమ్మటే ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, ఆ తాజాదనం అనేది మనకి 1 వారము లేదా 10 రోజులు, అంటే దాని లిమిట్ ఎంతో అన్ని రోజులు అయితే చక్కగా ఉంటాయి. అదే ఫ్రూట్స్ని మనం బయట ఒక 2 రోజులు ఎండబెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, అసలు ఉపయోగమే ఉండదు కదా. సేమ్ కాన్సెప్ట్ అనమాట. మన స్కిన్ కూడా సరైన టైంలో సరైన పోషకాలు మన స్కిన్కి ఇంటేక్, అంటే మనం తినటం ద్వారా అలాగే ఎక్స్టర్నల్గా అప్లై చేసుకోవటం ద్వారా 2 రకాలుగాను ఫాలో అయితే చక్కగా మనకి ఎప్పుడు కూడా మన స్కిన్ మంచిగా ఉందనుకోండి, మనకు ఆ కాన్ఫిడెన్సే వేరే లెవెల్లో ఉంటుంది. భగవంతుడిచ్చిన మనకి ఏది ఇస్తే అదేనండి, మనకి భగవంతుడు ఏది ఇస్తే అదే, దాన్ని మంచిగా కాపాడుకోవటం మన బాధ్యత అనమాట. సో ఇవాళ ఇదంతా సునీత ఏంటి వాళ్ళు ఇంత సోది చెప్పిందని అనుకోకుండా వంటగదిలోకి వెళ్దాం పదండి, మనకు కొన్ని ప్రిపరేషన్స్ ఉన్నాయి, చేసుకుని వద్దాం. సో ఇక్కడ ఈరోజు మన ఫేషియల్కి ముఖ్య ఇంగ్రీడియంట్ ఏంటంటే, ముఖ్య పదార్థము బీట్రూట్ అండి. అయితే ఇక్కడ మనం ఏంటంటే సగం బీట్రూట్ని కొంచెం మిక్సీలో వేసుకుని జ్యూస్ చేసుకోవాలి, అలాగే సగం తురిమి పెట్టుకోవాలన్నమాట. ఇవి మనం రోజు చేసుకోవాలంటే చేసుకోలేం కదా. సో జ్యూస్ తీసుకుని ఏదైనా చిన్న ఇంత గాజు బాటిల్లో తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చండి. మనం ఇలా వారానికి 1-2 సార్లు చేసుకున్నా కూడా చక్కగా అది మనం తీసి వాడుకోవచ్చు అనమాట. ఒక 1 వీక్ వరకు అయితే ఏం పాడవదు జ్యూస్ చేసుకున్నా కానీ. ఇది మనం మిక్సీలో వేసుకుని జ్యూస్ చేసుకుందాము. ఇదేమో తురిమింది కావాలన్నమాట. ఈ తురుము కూడా సన్న తురుము ఉంటుంది కదండి, ఇట్లా కొంచెం సన్నగా తురుముకోవాలన్నమాట. మరీ లావుది కాదు, సన్న తురుము వాడుకోవాలి. ఇట్లా కొంచెం గ్రేట్ చేసుకునేటప్పుడు మనకి ఇలా సన్నగా రావాలన్నమాట. ఇది కూడా తురుముకొని మనకు అవసరమైనంత వాడుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. మన బిజీ లైఫ్లో రోజు చేయాలంటే అవ్వదు కదండి. లేదు అంటే కనుక ఇదంతా మాకు అసలు వద్దు, తలకాయ నొప్పి అనుకుంటే బీట్రూట్ పౌడర్ కూడా దొరుకుతుంది, మీరు చక్కగా అది కూడా వాడుకోవచ్చు అన్నమాట.
అయితే ముందు మనము బీట్రూట్ జ్యూస్ చేసుకునే ముందు ఇది ఓట్స్ అండి, నార్మల్ ఓట్స్ వస్తాయి కదా, క్వాకర్ ఓట్స్. అవి ఒకవేళ ఓట్స్ లేకపోతే దానికి ఆప్షన్ కూడా నేను మీకు చెప్తాను ఏం చేయాలనేది. ఇవైతే ఓట్స్ మనకి స్క్రబ్బింగ్కి వాడటానికి అని చెప్పి కొంచెం ఇది బరకు ఉంటుంది కదా, మిక్సీలో మనం కొంచెం ఒకసారి గ్రైండ్ చేసుకుంటే ఇవన్నీ ఇప్పుడు మనకు ఒకసారికి అవసరం లేదండి. కాకపోతే చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలన్నా ప్యాక్స్కి కానీ దేనికైనా వాడుకోవచ్చు అనమాట. అందుకని నేను కొంచెం ఎక్కువ వేసాను, ఒక 3 స్పూన్లు వేసాను అనమాట. ఇది ఒకవేళ గ్రైండ్ అవ్వట్లేదు అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని లైట్గా, ఎక్కువ వేయద్దు, కాన్సన్ట్రేటెడే ఉండాలి మనకి. ఇది తురుముకుని ఆ తురుముని స్ట్రైనర్లో వేసి వడకట్టినా కూడా జ్యూస్ వస్తుందండి. ఇలా మనకు బీట్రూట్ జ్యూస్ కలెక్ట్ చేసుకోవాలి. ఈ కొంచెం చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10 రోజుల వరకు వాడుకోవచ్చు అండి, ఏం పాడవదు. లేదు అంటే దానికి వేరే ఆప్షన్ కూడా నేను మీకు చెప్తాను, అలా కూడా చేసి పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఈ పల్పు కూడా నేను ఇట్లా కొంచెం స్టోర్ చేసేసుకుంటాను, దేనిలోకన్నా పెట్టేసుకుని చిన్న జార్లోకి ఇలా పెట్టేసుకున్నామంటే మళ్ళీ మనకి ఫ్రీక్వెంట్గా అదే పని చేయాలి అంటే మనకు బద్ధకం వచ్చేస్తుంది. ఇప్పుడు ముందుగా మనం అండి ఏది ఫేస్కి మొదలు పెట్టినా కూడా ఫేస్ క్లీన్గా ఉండటం చాలా ఇంపార్టెంట్ అనమాట. అప్పుడే మనకి పోర్స్ అనేవి ఓపెన్ అయ్యి మనం చేసే ప్రాసెస్ అంతా కూడా స్కిన్కి మంచి ఎఫెక్ట్ అనేది వస్తుందన్నమాట. అయితే ఇప్పుడు నేను ఫ్రెష్గా ఇప్పుడే స్నానం చేసి ఉన్నాను, జస్ట్ లిప్ బామ్ పెట్టుకున్నాను, ఫేస్ మీద ఇంకేం లేదు. అందుకే ఇప్పుడు నేనైతే ఏం క్లీన్ చేసుకోవట్లేదండి. ఫస్ట్ స్టెప్గా మీరు చక్కగా కొంచెం పచ్చి పాలైనా కాచి చల్లార్చిన పాలైనా పర్లేదు, అందులో ఒక చుక్క నిమ్మరసం, 2-3 చుక్కలు నిమ్మరసం వేసుకుని కాటన్ తోటి ఫేస్ అనేది మంచిగా క్లీన్ చేసుకోండి. ఒకవేళ నిమ్మరసం పడదు అంటే కనుక స్కిప్ చేసి ఓన్లీ పాలతోటి చక్కగా ఫేస్ క్లీన్ చేసుకోండి. తర్వాత మనకి స్క్రబ్ చాలా ఇంపార్టెంట్. స్కిన్ మీద ఉన్న మృత కణాలు తొలగిపోయి చక్కగా స్కిన్ అనేది మంచిగా బ్రైట్ అవుతుందండి. సో దానికోసం ఇప్పుడు మనము ఓట్స్ పౌడర్ చేసుకున్నాం కదండి, ఇదిగోండి నేను ఇట్లా చిన్న కంటైనర్లో పెట్టేసుకుంటాను. మనకి స్క్రబ్కి అవసరమైనంత కొంచెం తీసుకుని ఇలా కొంచెం మోతాదులో తీసుకుని దీనిలోకి మనం తురుము పెట్టుకున్నాము, జ్యూస్ కాకుండా తురుము పెట్టుకున్న ఈ బీట్రూట్ని కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఏంటంటే మనకి పేస్ట్కి సరిపడా, దాని ముందు ఇంకోటి యాడ్ చేసుకోవాలి. నేను చూడండి వంటగదిని ఇక్కడ తీసుకొచ్చి కూర్చున్నా. కొద్దిగా ఒక 4 చుక్కలు తేనె మనకి అసలు స్కిన్ డ్రై అవ్వకుండా మంచిగా మాయిశ్చర్ని బ్యాలెన్స్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుందండి. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకోవడానికి మీరు బీట్రూట్ జ్యూస్ అయినా వాడుకోవచ్చు, లేదు అంటే కనుక రోజ్ వాటర్ వాడుకోవచ్చు, డ్రై స్కిన్ వాళ్ళు పెరుగు వాడుకోవచ్చు. ఇక్కడ నేనైతే బీట్రూట్ జ్యూసే వేసేస్తున్నానండి. కొంచెం అంటే మనకి పేస్ట్ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు మనం ఇది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి చూసారా మన స్క్రబ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మంచిగా ఫేస్ మీద స్క్రబ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మీరు వీడియో లెంతీ అవ్వచ్చండి, కాకపోతే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయటం మాత్రమే నా ఉద్దేశం. బీట్రూట్ మనకి స్కిన్కి కొలాజన్ ఇంప్రూవ్ చేస్తుందండి. అంటే స్కిన్ మీద అప్లై చేయటం వల్ల ఫైన్ లైన్స్ స్టార్ట్ అవుతాయి కదా మనకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత, డ్రై అయిపోయి లైన్స్ లాగా పడతాయి. అలా అవ్వకుండా స్కిన్కి చాలా మంచిది, ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతుంది. ఇంకా టాక్సిన్స్ని స్కిన్లో కూడా ఉండే టాక్సిన్స్ అన్నిటిని మనకి రిమూవ్ చేస్తుంది అనమాట. తినడం ద్వారా కూడా చాలా మంచిదండి, జ్యూస్ తాగితే చాలా మంచిది. చక్కగా ఒక 3-4 నిమిషాల పాటు ఇలా మంచిగా రౌండింగు చేసుకుని ఫేస్ వాష్ చేసేసుకోవాలి. చక్కగా ఒక 3-4 నిమిషాల పాటు మసాజ్ చేసుకున్నాక ఇంకా వాష్ చేసుకొచ్చానండి ఫేసు. చూసారా ఫస్ట్ స్టెప్కే మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుందా, నీట్గా స్కిన్ అనేది. మెయిన్ ఇలా మనం టచ్ చేస్తే తెలుస్తుందండి ఆ డిఫరెన్స్, స్మూత్నెస్, స్కిన్కి గాలాడుతున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేసుకుందాం అంటే స్క్రబ్బింగ్ అయిపోయింది కదండి, ప్రాపర్ ఫేషియల్కి ఎట్లయితే స్టెప్స్ వాడతారో అలాగే మనం కూడా వాడదాం అనమాట. ఇక్కడ ఇది అలోవెరా జెల్ అండి, మనం ఇప్పుడు క్రీమ్ చేసుకోబోతున్నాం అనమాట, మసాజ్ క్రీము. శ్రీ స్వాతి ఛానల్ తెలుసు కదా మీకు, తను రీసెంట్గా మన షాప్కి వచ్చారండి.
అయితే అసలు షాప్కి వచ్చినాకైతే ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో. నాకైతే సునీత గారు అనే కంటే ఒక పిన్ని బాబాయ్ని అట్లా కలిసినట్టుగా అది హోమ్లీ ఫీలింగ్ వస్తుంది అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తను వస్తూ నాకు గిఫ్ట్ హ్యాంపర్ లాగా తీసుకొచ్చారనమాట. ఏంటంటే తను సున్నిపిండి, ఇంకా ఈ అలోవెరా జెల్, ఫేస్ ప్యాక్స్, ఫేస్ టైటనింగ్ ప్యాకు, గ్లోయింగ్ ప్యాకు. అసలు సున్నిపిండి అయితే అల్టిమేట్లీ ఉందండి, అల్టిమేట్, మామూలుగా లేదు. నేను ఒకసారి చూపిస్తాను, ఏదో ప్రమోషన్కి అనుకోమాకండి, తన ఛానల్లో పద్దాకా చెప్పదు. ప్రొడక్ట్స్ మాట్లాడితే మనం మాట్లాడకూడదు ఎక్కువ అని చెప్పింది. సో తను ఇచ్చిన అలోవెరా జెల్ అనమాట ఇది. ఒకవేళ అడుగుతాను కాంటాక్ట్ నెంబర్ పెట్టమంటే నేను డిస్ప్లేలో ప్లే చేస్తాను, చెక్ చేయండి. దీనిలోకి ఏం చేయాలంటే మసాజ్ క్రీమ్ కదా మనకి, ఆ అలోవెరా జెల్లోకి కొంచెం ఈ బీట్రూట్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ యాడ్ చేసుకున్నా మనకి ఆ కన్సిస్టెన్సీ జారిపోతూ ఉంటుంది అనమాట, మసాజ్ చేసుకోవడానికి వీల్ అవ్వదు. అసలు చూడండి ఎట్లా ఉందో జెల్. దీనిలోకి కొంచెం ఒక 2 to 3 to 5 డ్రాప్స్ అనుకోండి తేనె. మళ్ళీ చాలామంది అడుగుతున్నారు హనీనా ఇట్లా ఏం వాడారు అని చెప్పి. నేను నార్మల్గా ఇంట్లో డాబర్ హనీ ఉంటుందండి, అదే వేస్తున్నాను. అసలు ఎంత క్యూట్గా ఉంది, ఇదేదో తినే జెల్లా ఉంది కదా. సో దీన్ని మనం ఇప్పుడు మంచిగా మసాజ్ చేసుకోవాలండి. రౌండింగ్, ట్యాపింగ్, పించింగ్, జస్ట్ ఏంటంటే మసాజ్ చేసేది మనం బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవడం కోసం మసాజ్ చేసుకుంటాం. బా చల్లగా హాయిగా ఉంది. ఆరు నుంచి 7 నిమిషాల పాటు మనం కంటిన్యూస్గా మసాజ్ చేసుకోవాలండి. మనం ఇలా అప్లై చేసుకున్నాక ఇలా రౌండింగ్ చేసుకోవచ్చు. చూడండి నేను జస్ట్ స్టెప్స్ చూపిస్తున్నాను. ఇలా అనుకోవచ్చు పైకి, ఇలా మళ్ళీ ఈ కొంచెం ఇలా అనుకుని ఇలా అనుకోవచ్చు. ఏది చేసినా కింద నుంచి పైకి చక్కగా కళ్ళ చుట్టూతో కూడా మనం ఈ రింగ్ ఫింగర్ తోటి మంచిగా మసాజ్ చేసుకోవచ్చు. పైన కూడా ఇలా క్రాసింగ్ చక్కగా ఇట్లా చేసుకోవచ్చు. ఇలా మనకు తోచినట్టుగా ఒక 5-6 నిమిషాల పాటు మంచిగా మసాజ్ చేసుకోవాలి. మనం ఫేషియల్ అనుకున్నాం కదా, చూసారా అసలు ఎంత నీట్గా వచ్చిందో చూడండి. అయితే ఇందాక స్క్రబ్ చేసుకున్నాం కదండి, ఎవరికైనా బ్లాక్ హెడ్స్ అలా ఉంటే కనుక స్టీమ్ తీసుకోండి. తీసుకున్నాక ఏం చేస్తారంటే సింపుల్గా ఇట్లా నాప్కిన్ ఉంటుంది కదా, దీంతో ఇలా పైకి ఇలా అనుకోండి, ఆ బ్లాక్ హెడ్స్ అన్నీ రిమూవ్ అయిపోతాయి. అప్పుడు ఈ మసాజ్ స్టెప్ ఏదైతే ఉందో అప్పుడు అది తీసుకోండి, ఓకేనా. మర్చిపోయాను ఇందా చెప్పడం, అంటే నాకు ఉండవు కదా, అందుకని ఇంకా అలాగే ఫాలో అయిపోయాను. ఇంక ఇప్పుడు నెక్స్ట్ మనం ప్యాక్ ప్రిపేర్ చేసుకుందామండి. అదే బౌల్లోకి తీసుకోవచ్చు, జెల్ బౌల్లోకి. ఇది బియ్యపిండి అండి. బియ్యపిండి చాలా హెల్ప్ అవుతుంది అనమాట స్కిన్కి. లైటనింగ్, స్కిన్లో ఉన్న డార్క్ స్పాట్స్ ఏవైతే ఉంటాయో వాటిని లైటనింగ్ చేయడంకి హెల్ప్ అవుతుంది. అలాగే ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా బెనిఫిట్ అండి. ఇప్పుడు దీనిలోకి ఏం చేద్దామంటే మనకి సరిపడినంతగా ఇదే బీట్రూట్ జ్యూస్ తీసుకున్నాం కదా, అది వేసేసుకొని మళ్ళీ ఒక 2-3 డ్రాప్స్ ఏం వేసుకోవాలి చెప్పండి, నేను చెప్పకముందు హనీ వేసుకోవాలన్నమాట. మాయిశ్చరైజర్ని బ్యాలెన్స్ చేస్తుందండి హనీ వేసుకుంటే. అంటే మనకి స్కిన్ అసలు డ్రై అవనివ్వదు, చాలా బాగుంటుంది. ఒక 4 చుక్కలు, 4 స్పూన్స్ కాదు. ఇక్కడ మీరు బాగా డ్రై స్కిన్ అనుకుంటే ఈ ప్యాక్ కలుపుకోవడానికి బీట్రూట్ రసంతో పాటు కొంచెం పెరుగు కూడా వాడుకోండి. ఇంకంతే, చూసారా మన ప్యాక్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది వేసుకుని మనం వేరే పనులు కూడా చేసుకోవచ్చు అనమాట. నేను లోన అద్దంలో చూసుకుని వేసుకొస్తానండి, ఓకే. ఇదిగోండి చక్కగా కంటి కింద కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఏంటంటే డ్రై అవనివద్దు. జస్ట్ ఒక 5 minutes తర్వాత ఈ పార్ట్ని కొంచెం తడి క్లాత్ తోటి తుడిచేసుకుని మిగిలిందంతా ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి.
ఇదిగోండి చూసారా, కొంచెం ఇట్లా మనకు డ్రై అయిపోయింది. 15 to 20 మినిట్స్ ఉంచితే చాలు, పూర్తిగా డ్రై అవ్వాల్సిన పని లేదు. ఇప్పుడు దీన్ని కొంచెం మనం చేతితోటి తడుపుకుంటూ, ఫింగర్స్ తడుపుకుంటూ మంచిగా రౌండ్ చేసుకొని వాష్ చేసేసుకోవాలండి. ఎడాపెడా రుద్దొద్దు, తడుపుకుంటూ అప్పుడు చక్కగా మంచిగా రుద్దండి, స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. మన అన్ని స్టెప్స్ కంప్లీట్ అయిపోయినాయండి. ఇంక ఇప్పుడు జస్ట్ ఫేస్ వాష్ చేసుకొచ్చాను. చూస్తే ఎటువంటి ఫిల్టర్స్ కానీ గ్రాఫిక్స్ కానీ అంటే ఏదో ఎక్స్ట్రా లైట్ పెట్టడం కానీ ఏమీ లేదు. చూడండి, ఇందాక ఎలా ఉందో అలాగే బ్యాక్గ్రౌండ్ లైటింగ్ కానివ్వండి అంత సేమ్ ఉంది. మీకు ఫేస్ ఎంత డిఫరెన్స్ వస్తుంది అనేది జెన్యూన్గా కామెంట్ చేయండి, ఎంత డిఫరెన్స్ వచ్చింది అనేది. చూడండి అసలు ఎంత నీట్గా వచ్చిందో. లైవ్లో రిజల్ట్ మీకే తెలుస్తుంది కదా, లైవ్ రిజల్ట్. వాస్తవంగా అండి, ఏదైనా మనము చక్కగా ఖర్చు లేకుండా ఇలా చేసుకుంటా ఉంటే ఇంట్లో మన బడ్జెట్ ఫ్రెండ్లీనే కాదండి, టైం సేవింగ్ కూడా. ఇవాళ రేపు టైం అనేది చాలా వాల్యూ. ఇవాళ రేపనే కాదు, టైం ఎప్పుడు కూడా వాల్యుబులే. సో మనం ఎక్కడికో వెళ్ళి, అంటే అలా అని చెప్పి అసలు పార్లర్కి వెళ్ళొద్దని కాదు, కాకపోతే ఏంటంటే మనకి డే టు డే మెయింటెనెన్స్ ఇట్లా చేసుకుంటే స్కిన్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా ఎవరెవరు చేసుకోవచ్చు ఎవరు చేసుకోకూడదు అనే విషయానికి వస్తే, చిన్నపిల్లలకి అసలు ఇలాంటివి ఏం అవసరం లేదండి. వాళ్ళ స్కిన్ మామూలుగానే చక్కగా ఉంటుంది. 15 సంవత్సరాలు దాటినాక ఎవరైనా చేసుకోవచ్చు. కానీ నేనేం సజెస్ట్ చేస్తానంటే, కొంచెం ఒకవేళ 15 సంవత్సరాల పిల్లలకి అట్లా కొంచెం స్కిన్ డల్ అయింది అనుకున్నప్పుడు ఈ మసాజ్లు ఇవి ఏం అవసరం లేదండి. లాస్ట్ స్టెప్ మనం ఫేస్ ప్యాక్ వాడాం కదా, అదైనా వాడుకోవచ్చు. లేదు అంటే జెల్ లాగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాన్ని ప్యాక్ లాగా వాడుకొని ఒక 10 నిమిషాలు ఉంచిన తర్వాత కడిగేసుకోవచ్చు అనమాట. అలా అయినా చేసుకోవచ్చు. ఇంకా మగవాళ్ళు కూడా హ్యాపీగా వాడుకోవచ్చు అండి. అయితే ఇక్కడ నేను ఇందాక మీకు చెప్పాను కదా, ఒకటి చెప్తానండి అని చెప్పి. అదేంటంటే మనం అలోవెరా జ్యూస్ తీసుకున్నాం కదండి, దానిలోకి ఇదిగోండి డైలీ వాడుకోవడం కోసం ఇప్పుడు మనం ఒక క్రీమ్ లాగా ప్రిపేర్ చేసుకుందాము. దీనిలోకి ఇక్కడ కొంచెమే చేసుకోండి, పోనీ ఎక్కువ వద్దు, కొంచెమే చేసుకోండి. ఇదే మనకి ఒక 10 days పైనే వస్తుంది. అలోవెరా ఎంత తీసుకున్నామో అలోవెరా జెల్లు, ఇది చెప్పాను కదండి, చాలా బాగుంది. క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. మీకు ఓపిక ఉండి ఇంట్లో తీసుకుంటే మంచిది, లేకపోతే కనుక చక్కగా హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చు. తను కనుక నెంబర్ పెట్టమంటే నేను డిస్ప్లేలో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు సేమ్ ఒక స్పూన్ అలోవెరా జ్యూస్ తీసుకున్నాం కదా జెల్లు, దాంట్లోకి ఒక స్పూను, 2 స్పూన్లు వేసుకున్న ఇబ్బంది ఏమీ లేదు. దీనిలోకి తేనె కూడా మిక్స్ చేసుకోవాలి. మన దగ్గర ఉంటే కనుక ఒకటి వైటమిన్ ఈ ఆయిల్ క్యాప్సూల్ కూడా ఒకటి వేసేసుకోండి. ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర లేవు, అందుకే వేసి చూపెట్లేదు మీకు. వేసుకొని చక్కగా ప్రాపర్గా మిక్స్ చేసేసుకుని ఒక మంచి గాజు కంటైనర్లోకి తీసుకుని పెట్టుకోండి. గాజు కానీ టప్పర్వేర్ కానీ మంచి కంటైనర్లోకి తీసుకుని పెట్టుకోండి. ఏ పడితే అందులోకి తీయద్దు. ఇది చక్కగా ఇందులో మనం ఎప్పుడైతే రాసుకుంటామో అప్పుడు ఒక డ్రాపు తేనె వేసుకుని రాసుకోండి ఫేస్కి. ముందే కలపట్లేదు నేను తేనె అప్పటికప్పుడు వేసుకుని చక్కగా ఫేస్కి అప్లై చేసేసుకోవడమే. ఎందుకంటే మనం అది రాసినా కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. రాసుకుని చక్కగా పని చేసుకుంటున్నాం అనుకోండి, ఏం తెలియదు, చక్కగా అలా ఉంటుంది స్కిన్ మీద, అలా ఉంటుందన్నమాట. చక్కగా రాసుకుని పని చేసుకుంటే కరెక్ట్గా 15 రోజుల తర్వాత ఆ డిఫరెన్స్ అనేది మీరే గమనిస్తారు. అప్పుడు దాన్ని మీరే కంటిన్యూ చేసుకుంటారు. ఇప్పుడు చూపించాను కదండి, అలా ప్రిపేర్ చేసుకుని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 10 to 15 days వరకు ఏం పాడవదు. చక్కగా మనం రోజు మార్నింగ్ లేవంగానే కనుక జస్ట్ క్రీమ్ లాగా అలా ఫేస్ వాష్ చేసుకుని రాసుకున్నాం అనుకోండి, కరెక్ట్గా 15 రోజుల తర్వాత ఆ డిఫరెన్స్ అనేది మీరు చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. నాకులాగా బద్దకిచ్చి ఒకరోజు రాసి ఒకరోజు రాయకపోతే రిజల్ట్ రాదనుకోండి, కానీ డైలీ రాస్తే కనుక మీకు ఆ రిజల్ట్ అనేది చాలా చక్కగా తెలుస్తుంది. సో నేను చెప్పాను కదా నాకు బద్ధకం అని చెప్పి, అట్లా కాకుండా మీరు చక్కగా స్కిన్ మీద శ్రద్ధ పెట్టి మంచిగా హ్యాపీగా ఇంట్లోనే ఇలాంటి ఫేషియల్స్, అంటే మనం మార్కెట్కి వెళ్తే ఇదే ఫేషియల్ ఇప్పుడు అంటే ఇట్లా గ్లో రావాలి అంటే కనీసం 2000 ఖర్చు అయింది. ఆ స్కిన్ అనేది ఎంత క్లీన్గా అవ్వదండి. మనం సింపుల్గా ఒక బీట్రూట్ పెట్టేసుకొని ఇంట్లో చక్కగా చేసేసుకున్నాం కదా, ఎంత ఖర్చు అయింది చెప్పండి, అంత కలిపి 10 రూపాయలు అంతేనా.
ఏది మనం వాడిన హనీ వేసుకున్నా, ఓట్స్ వేసుకున్నా, బీట్రూట్ వేసుకున్నా, ఏదైనా కానీ ఒక 10 రూపాయలు అంతకంటే ఏమవ్వదు. మరి ఈరోజు వీడియో మీకు బాగా హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. మీరు ఒక్కళ్ళే హెల్ప్ అయితే మీకు ఒక్కళ్ళే ఆ బెనిఫిట్ తీసుకోవడం కాదండి, దయచేసి అందరికీ షేర్ చేయండి. మరి మీకు వీడియో ఏమనిపించింది అనేది తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.